ఈ రోజు చూపెట్టే వెహికల్ మీకు బాగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లలో లేకపోతే ఎక్కడైనా సీసీ రోడ్లు వేయడమైనా ఏదైనా ఒక కాంక్రీట్ వర్క్ దగ్గర ఇలాంటి వెహికల్ బాగా కనపడుతూ ఉంటాయి. మీకు అనిపిస్తూ ఉంటుంది అసలుకి ఈ వెహికల్ ఏంది, ఈ వెహికల్ ఎలా తోలుతారు, ఈ వెహికల్కి ఎలా రెంట్ ఇస్తారు, ఎట్లా అనేసి మీకు కొంచెం ఉంటుందన్నమాట. ఈరోజు దానికి మొత్తం మీ క్లారిటీ ఇస్తానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనము మన వెహికల్ దగ్గరకు వచ్చాము. మీకు క్లారిటీగా ఫస్ట్ మన వెహికల్ గురించి మనం చెప్పుకుందాం అనేసి. ఇప్పుడు మనం ఈ డోర్ వేస్తున్నాం అనమాట. ఈ డోర్ వేయగానే ఆటోమేటిక్ వెనక లాక్ ఉంటుంది, అది ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. ఎంత షేక్ వచ్చినా డోర్ మాత్రం బయటికి రాదు. ఇప్పుడు మనం బండి లోపలికి వెళ్దాము. లోపల అసలుకి లివర్లు ఎలా ఉంటాయనేసి చూడండి. ఇప్పుడు ఇది మనకి స్టార్టింగ్లో స్టీరింగ్ ఉంటుందన్నమాట. మనం దీనికి వేరే వెహికల్కి ఫోల్డ్ చేసుకోవచ్చు అటు ఇటు, మన బండికి ఫోల్డ్ ఉండదు. ఇది చూడండి, ఇది మెయిన్ లివర్ అనమాట, బకెట్ లివరు. దీనికి మొత్తం 4 సైడ్లు ఉంటుందన్నమాట. ఈ బటన్ నొక్కుతేనేమో బయటకు ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ లాక్ అన్లాక్ అవుతుంది. ఈ డోర్ లాక్ అన్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెటీరియల్ అనేది కింద జారదు. ఇది వచ్చేసి డ్రమ్ లిఫ్ట్ ఇంకా డౌన్, అది మధ్య లివర్ అనమాట. ఇది ఈ లివర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఆఖరిలో కాంక్రీట్ కొంచెమే ఉన్నప్పుడు మనము డ్రమ్ముని పైకి లేపుకొని కాంక్రీట్కి ఈజీగా అవుతుందన్నమాట అన్లోడింగ్. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి మీకు క్లారిటీగా చూపెడతాను. కొంచెం ఆన్ చేసి మనం తాళం పెడుతున్నాము. తాళం ఇక్కడ ఉంటుందన్నమాట, దీని కింద తాళం అలా ఆన్ చేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే సెన్సార్లు అన్నీ ఆన్ అవుతాయి. ఇప్పుడు BS6 కాబట్టి మనము ఎమ్మటే స్టార్ట్ చేయకూడదు. సెన్సార్లు ఆన్ చేశాక స్టార్ట్ చేస్తే బండి బాగుంటుందన్నమాట లైఫ్. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, బండి మాత్రం వైబ్రేషన్ బాగా వస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం గ్లాస్ తీసుకుందాము. గ్లాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి గాలి బాగా వస్తుంది. ఇంజన్ పక్కన ఉంటుంది కాబట్టి హీట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ ఫ్యాన్ కూడా ఏమీ పనిచేయదు. మామూలుగా అందరూ అనుకుంటూ ఉంటారు ఫ్యాన్ ఉంటే ఏదో చల్లగా ఉంటుంది అనేసి. ఏమీ ఉండదు. ఇంజన్ గాలే ఆటోమేటిక్ ఇది రివర్స్ పీడ్చుకొని మనం మీకు వదులుస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి లివర్ మీకు చూపెడతాను. ఇట్లా ముందు కంటే లివర్ పైకి లేస్తుంది అనమాట, డ్రమ్ లివరు. చూడండి ఎలా ఉందో, డ్రమ్ పైకి లేస్తుంది అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కాంక్రీట్ కొంచెం ఫాస్ట్ అన్లోడ్ అవుతుంది. ఇంకా చిన్న కూడా ఫాస్ట్గా అన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం దాంతో బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కిందికి దిగుతుంది అనమాట. ఇట్లా కింది కంటే సింపుల్గా ఉంటుంది అనమాట ఆపరేటింగ్. కాకపోతే వేయింగ్గానే కొంచెం చికాకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, డ్రమ్ కిందికి దిగింది. ఇప్పుడు మెయిన్ బకెట్ అనేది ఇది బకెట్ లివరు. ఇట్లా అంటే మొత్తం ఆటోమేటిక్ పైకి లేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా సెన్సారే. దీనికి వేయింగ్ ఉంటుందంట, మన ముందు ఎన్ని కేజీలు వేసుకుంటున్నాం ఏదనేసి మొత్తం క్యాలిక్యులేట్ చూపెడుతుంది ముందు మీటర్లో. ఇప్పుడు ఈ సైడ్ అంటేనేమో అటు ఫోల్డ్ అవుతుంది, అటు ఇటు ఫోల్డ్ అవుతుంది. అట్లా అటు ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇటు కావాలంటే ఇటు ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెంటర్లో స్విచ్ వచ్చేసి ఏమో మధ్యలో ఇది చూడండి ఇప్పుడు ఎలా అటు ఇటు ఫోల్డ్ అవుతుందో. అది బకెట్ లోడు అన్లోడు. ఇప్పుడు చూడండి, ఇది ఇటువైపు అంటేనేమో లోడ్ అనమాట, ఇటు అంటే అన్లోడు, ఇటు అంటే లోడ్ అనమాట. అట్లా మనం కింద పెట్టేసుకొని లోడు అన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బకెట్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వాటర్ లివర్ దగ్గరికి వెళ్దాం. ఈ వాటర్ లివర్కి చిన్న పంపు ఉందన్నమాట. ఫస్ట్ మనం బండి ఆఫ్ వేసుకుందాం. ఇది వాటర్ లివర్ అనమాట. మనం ఎక్కడైతే వాటర్ కావాలనో వాటర్ ట్యాంకులలో లేకపోతే ఎక్కడైనా సంపులలో మన వెహికల్కి వాటర్ మోటార్ కూడా ఉంటుంది అనమాట. దానికి లివర్ ఇక్కడి నుంచి ఆపరేటింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇది CBC. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత లోడ్ వేసుకుంటున్నాము, ఎంత MQ వేసుకుంటున్నాము, ఏ మీటర్లు ఎంత వేసుకుంటున్నామో బకెట్ నుంచి మనకి వేయింగ్ అనేది చూపెడుతుంది అనమాట. ఈ సైడ్ ప్రింటర్ అనమాట, సైడ్ పక్కన. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు చిన్నగా మీకు ఓపెన్ చేసి చూపెడతాను. ఇది కొంచెము ఎండ కొట్టడం వల్ల క్లారిటీ అంతగా రావట్లేదు. నాకు తెలిసి మినిమం కొంచెం ఊపడుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. వెనక్కి కొంచెం టైట్ చేసుకుందాము. అది ఊకే ఇప్పుడు ఏమైందంటే మనకి ప్లాంట్ కింద కాబట్టి మనం ఇవన్నీ ముట్టుకోము, డైరెక్ట్ ప్లాంట్ కింద లోడ్ వేసుకోవడమే. ఇప్పుడు చూడండి, దాన్ని రీస్టార్ట్ చేసేద్దాం. రీస్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం రీస్టార్ట్ అయిపోతుంది. మనకు ఒక అంచనా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, కొంచెం దగ్గర పెడతా. చూడండి, ఇప్పుడు ఇక్కడ టార్గెట్ పక్క సైడ్ జీరోలు ఉన్నాయి కదా, అది టార్గెట్. పక్క సైడ్ ఏమో మనం ఎంత వేసుకోవాలో, ఈ పక్కన సెంటర్లో ఉందేమో టార్గెట్ అనమాట. టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 308 అది టార్గెట్ అనమాట. దాని పక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం మీకు వెహికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళైతే కొంచెం అర్థమైద్ది అనమాట, ఈ అజెక్స్ పరంగా ఉన్న వాళ్ళకి. చూడండి, ఇప్పుడు ఈ బటన్ నొక్కితే మనకి ఇందులో నుంచి ప్రింట్ బయటకు వస్తుంది. ప్రింట్లో మనకి ఏ మెటీరియల్ ఎంత అనేసి మనకి కేజీ లెక్క చూపెడుతుంది అనమాట, సేమ్ కరెంట్ బిల్ లెక్క. ఈ చిన్న పేపర్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకుంటే పేపర్ అనేది బయటకు వస్తుంది. ఇది ఓపెన్లో ఉన్నప్పుడు మనకి ప్రింట్ రాదు. దీన్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు తీసుకోవాలి ప్రింట్. ఇవన్నీ ఓకే చేసుకోవాలన్నమాట. వీటి గురించి ఇంకా క్లారిటీ కావాలంటే వీటి సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో దీని గురించి అంత క్లారిటీ రాదన్నమాట మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా సేవ్ చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కదాన్ని సేవ్ చేసుకున్నాక ఈ సైడ్ ప్రింటింగ్ ఉంటుంది అనమాట, దాన్ని నొక్కాలి. ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేసుకుందాము. CBC పరంగా ప్రతి దానికి బాగా చికాకు ఉంటుంది అనమాట, ఎందుకంటే బకెట్ లేపినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ప్రింట్ నొక్కాము, అందులోంచి పేపర్ ఎలా వస్తుందో చిన్నగా ప్రింట్ చేస్తుంది అనమాట. నీట్గా క్లారిటీగా ఉంటుంది. మనకి ఎంత MQ వచ్చింది, ఎంత టైము, డేట్ ప్రతి దాంతో సహా చూపెడుతుంది. ఈ పేపర్ ఇప్పుడు లాగి చింపేద్దాము. చూడండి, ఇప్పుడు ఇందులోంచి ఎట్లా కనపడుతుందో. ఇందులో MQ ఎంత మెటీరియల్, M10 M20 ఇట్లా అన్ని చూపెడుతుంది అనమాట. శాండ్, సిమెంట్, వాటర్తో సహా ఎన్ని లీటర్లు అనేసి.
క్లారిటీగా దీన్ని బట్టి వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు ఒక అంచనాతోని వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అనమాట డిపార్ట్మెంట్లో చెప్పుకోవడానికి. ఇంత చికాకు ఉంటుంది దీని గురించి. బండి తోలడంలో ఎలాంటి టెన్షన్ ఉండదు, ఇలాంటి ప్రింటింగ్ అప్పుడే బాగా చికాకు అనిపిస్తుంది. చాలామంది మెసేజ్ చేసి అన్న ఇలాంటి బండిని నేర్చుకుంటా ఆల్రెడీ నాకు డ్రైవింగ్ ఫీల్డ్ ఉందంటారు, కానీ ఇలాంటి చికాకు ఉంటుందన్నమాట. మీరు స్టార్టింగ్లో రాగానే ఏమంటే తోలేద్దాం అనుకుంటారు, కానీ అట్లేం ఉండదు. ఈ ప్లాంట్లో ఎట్లా అంటే ప్రింట్ పేపర్ పెద్దగా ఉంటుంది, మన పేపర్ వచ్చేసి కరెంట్ బిల్ అంత సైజులో ఉంటుంది. ఇది హ్యాండ్ యాక్సిలేటర్ అనమాట. ఇది మనము ఎట్లా అంటే మనము ఆటోమేటిక్ మనం లోడింగ్ మీద పెట్టి బండి నుంచి కింద దిగినప్పుడు హ్యాండ్ యాక్సిలేటర్ ఇచ్చుకొని బయట దిగొచ్చు. ఈ పక్కదేమో స్టీరింగ్ వీల్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడు ఇది కిందికి అనుకుంటే మొత్తం కిందికి అనుకుంటేనేమో క్రాప్ వీల్ అనమాట, సైడ్ వెళ్ళిపోతుంది మన క్రాప్ లెక్క. సెంటర్ వచ్చేసి ఏమో మన వెహికల్ 2 వీల్ తిరుగుతుంది. పైకి వచ్చేసి ఎస్ కటింగ్ అనమాట. మన బండిలో మెయిన్ ఇంపార్టెంట్ పార్కింగ్ బ్రేక్ అనమాట. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం డౌన్లో ఉన్న మనం పార్కింగ్ బ్రేక్ వేసుకొని నీట్గా తోలుకోవచ్చు. అన్లోడింగ్ అయినా ఏదైనా పార్కింగ్ బ్రేక్ ఉంటే కొంచెం బాగా ఈజీగా సింపుల్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇది లెగ్ ఎక్సిలేటరు, ఇదేమో బ్రేకు. మన బండ్లకి బ్రేకులు ఎక్కువ వాడరు, ఎందుకంటే ఆటోమేటిక్ అనమాట. ముందుకు వెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు ముందుకి. ఎక్స్కవేటర్ ఆఫ్ చేస్తే కథము ఆటోమేటిక్ బండి ఆగిపోతుంది, ఎందుకంటే హైడ్రాలిక్ ప్రెషర్ కదా, ఆటోమేటిక్ ఆగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి సీట్ ఎలా తిరుగుతుందో. కింద మనకి చిన్నది ఒక లివర్ ఉంటుంది అనమాట, దాన్ని తొక్కితే ఆటోమేటిక్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, మనం తిప్పుకోవాలి. మన బండికి 2 గేర్లు ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి హై, ఇది లో గేర్ అనమాట. మామూలుగా లోడు హై అంటారు కదా ట్రాక్టర్లకు ఉన్నట్టే. ఇది చూడండి, ఇది వైపర్ది. ముందు ఎక్కువ సిమెంట్ బాగా పడుతూ ఉంటుంది ఈ గ్లాస్కే. ఈ పక్కన 2 స్విచ్లు వచ్చేసి ఒకటి గేరు, మనము బ్రేక్ తొక్కి గేర్ వేయాలన్నమాట. ఈ పక్కది వచ్చేసి మిక్సింగ్ అన్లోడింగ్ అనమాట. ఇప్పుడు ఈ పక్కది వచ్చేసి సైడ్ ఇండికేటర్, అటు ఇటు ఇండికేటర్లు వేసుకునేది. మధ్యలో మనకు ఆరన్ ఉంటుంది, అన్ని బండ్ల లాగానే సేమ్. ప్రెస్ చేసే ఆరన్ వస్తుంది. ఇప్పుడు ఇటు పక్క వచ్చేసి ఫార్వర్డ్ రివర్స్ మనకి మూవింగ్ ఇక్కడ లివర్ ఇచ్చారనమాట. అజాక్స్కి వచ్చేసి మనకి 2.5కి సేమ్ దీనిలాగానే ఉంటుంది. మిగతా వెహికల్లకి మామూలుగా స్విచ్లు ఉంటాయి అనమాట. మనకి అటు ఇటు మిక్సింగ్ అలోడింగ్ స్విచ్లు కూడా సేమ్ ఉంటాయి అజాక్స్లకి. ఇప్పుడు చూడండి, ఇది నొక్కితే వచ్చేసి మనకి ముందు మొత్తం తిరుగుతుంది అనమాట, స్టీరింగ్తో సహా ఇది మొత్తం తిరిగిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూడండి బండి ఎలా ఉందో. బండి ఒకరోజు నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఒకరోజు ఖాళీ దొరికితే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వాటర్ ట్యాంకులు అనమాట. అటు ఇటు మొత్తం కలిపి 750 లీటర్స్ దాకా పడుతుంది అరౌండ్. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మొత్తం ఇవి రబ్బర్ పైపులే ఉంటాయి అనమాట, మామూలు సెక్షన్ పైప్ అంటారు వీటిని. మనకి 2 పైపులు వస్తాయి, ఒకటి బండికి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు చూపెట్టేది వచ్చేసి బండికి ఉంటుంది. ఇది కింద ట్యాంక్ నుంచి గుంజుకుంటుంది అనమాట, మోటార్లో నుంచి. ఇందులో నుంచి గుంజుకొని డైరెక్ట్ మనకి డ్రమ్ములో వదులుతుంది. ఇంకో పైపు వచ్చేసి మనం ఎక్కడైనా సంపులలో లేదా ఎక్కడైనా వాటర్ ట్యాంకులలో వేసుకొని నీళ్లు గుంజుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇటు పక్క మనకి సర్వీసింగ్ పైపులు ఉండడం వల్ల మనకి ఎంత చికాకు. నేను ఆపోజిట్ అవతల పక్క నుంచి చూపెడతా. ఇది వచ్చేసి వాల్ అనమాట. మనకి ట్యాంకులోకి పోవాలన్నా బయటికి రావాలనేసి పైన రెడ్ కలర్ వాల్ ఉంటుంది. చూడండి, మళ్ళీ తీసేసి మనం క్లాంప్ దీనికి పెట్టేసుకుందాము. బండి ఆపోజిట్ వెళ్ళిపోయి చూపెడతాము, ఎందుకంటే ఇటు సైడ్ మొత్తము సామాన్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వాటర్ ట్యాంకులో లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపెడతాను. మనకి రీసెంట్ మోడళ్లలో వీటికి ఇచ్చారనమాట క్యాప్స్. ఇట్లా మామూలుగా వాటికి ఇట్లా ఇయ్యరు, ఇట్లా నీట్గా చూసుకోవడానికి. వీటికే కొత్తగా ఇచ్చారనమాట. ఇది స్వింగ్ సెటర్ కదా, అజాక్స్లకి ఇట్లా ఉండదు అనమాట క్యాప్స్. డైరెక్ట్ దానికి అన్ని పైపులు ఉంటాయి, అది ఎమర్జెన్సీ అనమాట. అందులో అంటే ఏమైనా చెత్త బయట నీట్ క్లీన్ చేసుకోవచ్చు అవి విప్పేసుకొని. ఇది డీజిల్ ట్యాంకు, ఇందులో మొత్తం కలిపి 100 లీటర్స్ 90 లీటర్ల అటు ఇటు పడుతుంది అనమాట అరౌండ్. ఇప్పుడు ఇది బానెట్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు బానెట్ ఓపెన్ చేద్దాము. ఇందులో వచ్చేసి మనకి హైడ్రాలిక్ ట్యాంక్ కూడా ఇందులోనే ఉంటుంది అనమాట, పక్క సైడే ఉంటుంది. అజాక్స్కి అయినా ఈ స్వింగ్ సెటర్కి అయినా పక్కనే ఉంటుంది అనమాట. చూడండి హైడ్రాలిక్ ఆయిల్ అనే ముందు కూడా ఉంది ఇక్కడ. మనం గ్రీజ్ గన్ను జాకీలు ఇందులో పెడుతున్నాము. మన క్యాబిన్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే సామాన్లు ఎక్కువ ఉండడం వల్ల మనం స్పీడ్కి వెళ్ళినప్పుడు కింద పడుతున్నాయి. రీసెంట్ మోడల్కి యాడ్ బ్లూ ఇచ్చారన్నమాట. చూడండి యాడ్ బ్లూ సిస్టమ్ ఎలా ఉందో. ఇది మొత్తం సెన్సార్ కాబట్టి దీని అసలు వాటర్ కొట్టకూడదని చెప్పారు. కొన్న కాడ నుంచి దీని అసలు వాటరే కొట్టలేదు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అసలుకి ప్లాంట్ కింద పెట్టడం వల్ల బాగా డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది, మన సొంతం కలుపుకుంటే ఇంతగానం రాదు. ఈ బండికి నెలకు వచ్చేసి 3 లక్షల దాకా ఉంటుంది అనమాట రెంట్. అదే రోజుల లెక్క అయితే 13,000 14,000 ఉంటుంది. ఎందుకు అంత రేట్ అంటే ఈ బండి 4.6 అనమాట. ఈ బండి ఎవరైతే రెంట్ పెట్టుకుంటారో వాళ్ళే ఆపరేటర్కి భోజనము రూము మొత్తం వాళ్ళే ఇస్తారనమాట. ఆపరేటర్కి ప్రతి ఒక్క దాంతో వాళ్ళే చూసుకుంటారు. ఓనర్కి వచ్చేసి ఓన్లీ బండి పంపిస్తాడు, మిగతా మెయింటెనెన్స్ మొత్తం చిన్న చిన్నవి ఉంటే సైట్ వాళ్ళే చూసుకుంటారు. ఈ బండి కొన్న వాళ్ళకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా పైపులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పైపులు అన్ని మంచిగా ఉంటే నెలకు ఒక 1000 రూపాయలు దాకా పడుతుంది మెయింటెనెన్స్. ఎందుకంటే గ్రీజ్ కను వేస్ట్ క్లాత్లకి వీటికే పడుతుంది అనమాట. ఎక్కువ శాతం అయితే బండ్లు మినిమం 5 years ఆ టైం అయితే 100% పైపులకి ఇట్లా అవుతాయి. కొత్త బండ్లు కాబట్టి మనకి పెద్దగా చికాకు అనేది ఉండదు. ఈ బండి తోలే ఆపరేటర్కి శాలరీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 35,000 దాకా నడుస్తుంది అనమాట. ఇక డిఫెన్స్ వాళ్ళ ఇష్టం వచ్చిన దానికి వెళ్ళిపోతూ ఉంటారు. మినిమం మాత్రం ఇప్పుడు 35 దాకా నడుస్తుంది శాలరీ. మళ్ళీ బేటా వచ్చేసి డైలీ 500 1000 దాకా ఉంటుంది అనమాట.
ఈ బండ్లు తోలే ఆపరేటర్లకి మినిమం ఆల్టింగ్ అయితే రోజుకి 2500 అట్లా ఉంటుంది. మామూలుగా అయితే శాలరీ వచ్చేసి 35 దాకా నడుస్తుంది. ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా ఈ బండి పరంగా ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో. బాయ్.